సోషల్ మీడియాలో హెల్త్ గురించి చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ యూజెస్ అవర్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. అసలు ఇవన్నీ ఏంటో మీకు తెలుసా? ఇవన్నీ ఏంటి, మన బాడీకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇవాటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెరీ సింపుల్. మనం డైలీ ఏదైతే ఫుడ్ తింటున్నామో తినే ఫుడ్లోనే ఇవన్నీ న్యూట్రియంట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మనం తినే రైస్ కానీ, రోటీస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, వీటన్నిటిలో ఈ కార్బ్స్ ఉంటాయి. ఇవి మన బాడీకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. ప్రోటీన్స్ మనం తినే దాల్స్, ఇంకా నాన్ వెజ్, ఇంకా పన్నీర్, యోగర్ట్, వీటిలో నుంచి ప్రోటీన్స్ వస్తాయి. ఇవి మన మజిల్స్ బిల్డ్ చేయడానికి, డ్యామేజ్ అయిన టిష్యూస్ రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ దెన్ మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి. ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి, ఇంకా మన బాడీలో జరిగే ప్రతి మెటబాలిక్ యాక్టివిటీకి యూజ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ఆయిల్స్, సో దీంట్లో నుంచి ఫ్యాట్స్ వస్తాయి. అండ్ నట్స్లో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మన బాడీకి ఎనర్జీ రిజర్వ్స్ లాగా యాడ్ చేస్తాయి. ఇలా ప్రతి న్యూట్రియంట్ ఒక్కొక్క రోల్ని ప్లే చేస్తుంది మన బాడీలో. సో ప్రతి న్యూట్రియంట్ ఇంపార్టెంటే కదా, అందుకనే ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఈ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ న్యూట్రియంట్స్ మన ప్లేట్లో ఎంత పోర్షన్ సైజెస్లో ఉండాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ని కనుక మీరు మిస్ చేసుకోవద్దు అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ టేక్ కేర్.